గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్తున్న ఎస్సీ చట్టాన్ని రద్దు చేసేయండి. ఎందుకంటే మీరు మాటికి ఇప్పుడు చాలా కేసులు కోర్టుకి వెళ్తాయండి. పలానోడు నన్ను కొట్టాడండి అని వెళ్తాడు కోర్టుకి. అన్ని పూర్వపరాలన్నీ వాదోపాదాలన్నీ విన్న తర్వాత ఆ కొట్టలేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం వెళ్ళిపోండి. లేదా ఒకవేళ కొట్టాడని తెలితే ఎవరు కొట్టావు కదా నువ్వు నీకు జైలు శిక్ష చేస్తున్నావు పో అంట. అంతేగాని ఒకవేళ కొట్టలేదని తేలితే నువ్వు పలానా సెక్షన్ ప్రకారం నువ్వు తప్పుడు కేసు పెట్టావు కాబట్టి అసలు ఈ సెక్షన్ రద్దు చేసేద్దాం అనేది మాత్రం ఎక్కడ వినమండి మనం. ఇప్పుడు ఒక ధాన్యం కొట్లో ఒక ఎలక దూరింది. ఆ ఎలక దూరితే ధాన్యం తినేస్తుంది అది మనకు తెలుసు. ఆ ఎలకని ఎలా పట్టుకోవాలో ఆలోచించాలి తప్ప మొత్తం ధాన్యం కొట్టుకు నిప్పట్టించకూడదు ఎలకని చెప్పడానికి. ఎందుకంటే ధాన్యాన్ని కాపాడాలనే కదా మనం కొట్లో పెట్టాం. ఇక ఆ ధాన్యాన్ని తగలబెట్టుకుంటే ఎలకెళ్తే ఏంటి లేకపోతే ఏంటి. అలాగే ఇప్పుడు ఎస్ఎస్సీ చట్టం కూడా దుర్వినియోగం అవుతుంది అంట. కొంతమంది తప్పుడు కేసులు పెడుతున్నారు అంట. తప్పుడు కేసు ఎవడన్నా పెట్టాడు అనుకోండి ఆ తప్పుడు కేసు పెట్టినోడి మీద తిరిగి కేసు పెట్టండి. చట్టాన్ని మార్చడం ఏంటండి. ఎందుకు చెప్తుంది ఇదంటే ఎస్ఎస్టీ చట్టం మీద ఈ మధ్యలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా విచిత్రంగా అనిపించిందండి. దూషణ బహిరంగంగా జరిగి ఉండాలట. అంటే దూషణ అంటే అందరి మధ్యలోకి వచ్చి ఒకడు జనం అందరూ చూస్తుండగా ఎరా కులం తక్కువ నా డాష్ సోన్సో కులస్తుడా అని తిట్టాలటండి జనం మధ్యలో. ఒకవేళ ఎవరు జనం లేరనుకోండి ఎన్నైనా తిట్టచ్చు.